పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 22వ తారీఖు సోమవారం. మొత్తం మీద మార్కెట్స్ ఈరోజు కొంచెం డీప్ రెడ్లో అయితే క్లోజ్ అయినాయి. సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఎనర్జీ, మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ మెటల్స్ వచ్చేసరికి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక ఈరోజు ఐటీ సెక్టర్ ఏకంగా 3% నెగిటివ్గా క్లోజ్ అయింది. మనం ఎక్స్పెక్ట్ చేసాం, మనందరికీ తెలుసు ట్రంప్ గారు $1,00,000 H1B వీసా ప్రాసెసింగ్ ఫీజు కింద కలెక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఐటీ సెక్టార్స్ యొక్క ప్రాఫిట్స్, మార్జిన్స్ని తగ్గించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని ఐటీ సెక్టార్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. ఇక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా కొద్దిగా ఫార్మా అనేది ఉంది కాబట్టి అది కూడా కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయింది. మొత్తం మీద 60% పైన ఇండియన్ సెక్టర్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 500 అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా మార్నింగ్ రికవర్ అయింది, ఎందుకంటే మంచి డిస్కౌంట్లో ఉంది కాబట్టి క్వాలిటీ స్టాక్స్ బై చేశారు. ఎనీహౌ టైం గడుస్తున్న కొద్దీ ఏంటంటే బేరిష్గా ఉన్న స్టాక్స్ సంఖ్య పెరిగింది, బులిష్గా ఉన్న స్టాక్స్ సంఖ్య తగ్గిపోయింది. అడ్వాన్స్ ఏమో 152 ఉన్నాయి, బేరిష్గానేమో 349 కంపెనీలు ఉన్నాయి. సో ఈ క్లోజ్ అయిన విధానం కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. స్విగ్గీ ఏదైతే అంబిషియస్గా గైడ్ లైన్స్ అనేది పెట్టుకుందో, బెంచ్ మార్క్స్ అవి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఏకంగా $500 మిలియన్ అనేది ఫండ్ రైజ్ చేయాలని చెప్పేసి జేఎం ఫైనాన్షియల్స్ అనేది చెప్పడం జరిగింది. ఎనీహా ఒకవేళ ఫండ్ రైజ్ అనేది జరిగిందంటే స్విగ్గీకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, వాళ్ళ ఆపరేషన్స్ అనేది వితౌట్ డిస్టర్బెన్స్ అంటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. లాంగ్ టర్మ్లో ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అదాని గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ వచ్చేసరికి సెబీ క్లీన్ చిట్ అనేది ఇచ్చిన తర్వాత ఈ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా అదాని పవర్ 15 మంత్ హైలో అయితే ట్రేడ్ అవుతుంది. ఐపీఓకి ఫోన్పే అనేది సన్నాహాలు అయితే చేస్తూ ఉంది. ప్రస్తుతం వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే మంచి ప్రీమియమ్స్తో లిస్టింగ్ అనేది పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఇక వైట్ హౌస్ కొద్దిగా క్లారిఫై అయితే చేసింది ఫ్రెండ్స్. H1B వీసా ఈ యొక్క ఫీ ఏదైతే ఉందో $1,00,000 ఈ కొత్తగా వీసాకి అప్లై చేసుకునే వాళ్ళకనమాట. అండ్ రెన్యువల్కి లేదని చెప్పారు, అండ్ పాత అకౌంట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కూడా లేదని చెప్పేసి చెప్పడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. బట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా కన్సర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా శాలరీస్ ఇంక్రీజ్ చేయటం కానీ, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఐటీ స్టాక్స్ అనేది ఈ న్యూస్ వల్ల నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. బజాజ్ ఆటో ఈరోజు 2% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. అయితే జిఎస్టీ వల్ల ఎవరైతే 2 వీలర్స్ కానీ కొంటున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అడిషనల్గా బజాజ్ ఆటో కూడా కొద్దిగా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి ఆ యొక్క డిస్కౌంట్ వల్ల బజాజ్ ఆటో షేర్స్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే ఎక్కువ సేల్స్ జరుగుతాయి, దానివల్ల వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతాయి, మార్జిన్స్ అనేది కొద్దిగా పెరుగుతాయని చెప్పేసి ప్రస్తుతం ఇన్వెస్టర్స్ పాజిటివ్గా కన్సిడర్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క సెబీ ఏంటంటే కొత్త నిర్ణయం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఏంటంటే క్లయింట్ కోడ్ మాడిఫికేషన్ అనేది ఒకటి ఉందన్నమాట. దానికి క్లీన్ చిట్ అనేది ఇచ్చింది. అంటే ఒక ట్రేడరు ట్రేడ్ పెట్టేటప్పుడు పొరపాటున తప్పు క్లయింట్ కోడ్ ఎంటర్ చేసి ట్రేడ్ పూర్తయిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం, దీన్ని క్లయింట్ కోడ్ మాడిఫికేషన్ అంటారు. ఇది సాధారణంగా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ లాంటి బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది వాడతారనమాట. అయితే సెబీ కొన్ని కన్సర్న్స్ అనేది కూడా రైజ్ చేస్తుంది. కొంతమంది వీటిని యూస్ చేసుకొని ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నారు, అంటే ట్యాక్స్ కట్టకుండా ఒక క్లయింట్ కోడ్లో ట్రేడ్స్ తీసుకొని అట్లా అనమాట చేస్తున్నారు. నెక్స్ట్ ఓనర్షిప్ అనేది కూడా మారుస్తున్నారు. సర్క్యులర్ ట్రేడింగ్ అంటే ఒకటే ప్యాన్ అనేది యూజ్ చేసి సో చాలా అకౌంట్లో ఎంట్రీస్ తీసుకోవడం, వాల్యూమ్స్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి సెబీ ఏం ఆలోచిస్తుందంటే పంచింగ్ మిస్టేక్ జరిగిందనుకోండి, అంటే ఒక క్లయింట్ కోడ్ ఎంటర్ చేయబోయి వేరే క్లయింట్ కోడ్ దానికి రిలాక్సేషన్ ఇవ్వచ్చు అంటుంది. అండ్ పెనాల్టీ కూడా యూనిఫామ్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈటీఎఫ్ మార్కెట్స్కి మాత్రం కొద్దిగా ఎగ్జామ్షన్స్ ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉంది. సో ఇది కొద్దిగా రిలాక్స్ ఇచ్చింది కాబట్టి సెబీ అనేది ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్కి కొంత రిలాక్స్ అనమాట ఇది. బట్ ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ సస్పీషియస్ ట్రేడ్స్పై కొద్దిగా సెబీ స్ట్రిక్ట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్రాడర్ పిక్చర్లో కాంప్లియన్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉందని చెప్పేసి ఇది పాజిటివ్గా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఐపీఓస్ గురించి జేపీ మార్గాన్ అనేది చాలా పాజిటివ్గా కామెంటరీ అనేది చేసిందనమాట. సో వచ్చే కాలంలో ఇంకా ఐపీఓస్ అనేది పెరుగుతాయని చెప్పేసి చెప్తుంది ఇండియాలో. గత ఏడాది మనం చూసుకున్నట్లయితే ఏకంగా $21 బిలియన్ ఐపీఓల ద్వారా రాబట్టడం జరిగింది. ఇందులో హుండై మోటార్స్ అనేది అతిపెద్ద ఐపీఓ. జేపీ మోర్గాన్ ఏముంటుందంటే ఇండియాలో ఎక్కువ ఐపీఓలు వస్తాయని చెప్పేసి ఇన్వెస్టర్స్ సంఖ్య పెరుగుతుందని, అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్గా కూడా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉంది.
ప్రస్తుతానికి ఇండియాలోనే ఎక్కువ ఐపీఓలు ప్రిపేర్ చేస్తుందన్నమాట జేపీ మోర్గన్ కూడా ఇతర దేశాలతో కంపేర్ చేస్తే. సో మొత్తం మీద రానున్న రోజుల్లో ఎక్కువగా ఐపీఓలు వస్తాయి అండ్ దానికి మంచి ఆదరణ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ సారాంశం. అదానీ పవర్ షేర్స్ ఈరోజు 80% పడిపోయినట్టుగా కనిపించింది. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రికార్డ్ డేట్ అనమాట 1:5 అనేది స్ప్లిట్ చేసింది. అంటే ఒక షేర్ని 5 షేర్లా కన్వర్ట్ చేసింది అంతేనో. సో మన పోర్ట్ఫోలియోలో ఒక షేర్ ఉందనుకోండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, టోటల్ వాల్యూ అనేది మాత్రం మారదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే యాక్చువల్గా 80% పడటం కాదు, ఇంకా 20% అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట, అంటే స్ప్లిట్ అయిన ప్రైస్ దగ్గర నుంచి కూడా. సో ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. విజయ్ కేడియా గారు సపోర్ట్ చేస్తున్న కంపెనీ అనమాట, ఆయనకి మెజారిటీ స్టేక్ ఉంది. అయితే టెక్డి సైబర్ సెక్యూరిటీ షేర్స్ ఈరోజు 90% ప్రీమియంతో ఐపీఓలో లిస్టింగ్ అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, సైబర్ సెక్యూరిటీకి మంచి ఫ్యూచర్ అండ్ డిమాండ్ అనేది కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఏస్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా గారు కూడా ఇన్వెస్ట్ చేశారు అన్న దాంతో ఏంటంటే ఈ స్టాక్కి మంచి సపోర్ట్ అనేది లభించింది. మొత్తం మీద 90% ప్రీమియం అంటే చాలా, ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 90,000 అనేది వచ్చేసినట్టే. సో మీరు కూడా చూడండి, ఐపీఓస్ వస్తే కనుక అప్లై చేస్తూ ఉండండి, మంచి ఐపీఓస్ అయితే కనుక. ఈరోజు ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం వల్ల చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఎక్కువగా ఐటీ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉందనుకోండి, దాంట్లో 30-40 crores అనేది ఐటీ సెక్టార్ కేటాయిస్తారు. ఎనీహౌ ఈరోజు సెక్టర్ ఒకటే రోజున 3% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ అనేది లాస్ అయిపోయాయి అనమాట, అంటే 30,000 crores అనేది లాస్ అయిపోయినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా రిటర్న్స్ అనేది తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా థీమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, అంటే ఒక సెక్టార్ బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఐటీ సెక్టార్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ రిలీజ్ అయినాయి అనుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది, రిటర్న్స్ బాగా తగ్గిపోతాయి అన్నమాట. ఈరోజు యుఎస్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఇండియా ష్రింప్ టారిఫ్ యాక్ట్ వల్ల అవంతి ఫీడ్స్ కానీ ఎపెక్స్ ఫ్రోజన్ లాంటి షేర్స్పై కొద్దిగా ఒత్తిడి అనేది కనిపించింది. ఇంట్రాడేలో 3% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక బిల్ అనేది ప్రవేశపెట్టారు. ఇండియా నుంచి వచ్చే ష్రింప్ డంపింగ్ని చాలా వాటికి తగ్గించాలని చెప్పేసి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారనమాట, అక్కడ లోకల్ ష్రింప్ ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయటం కోసం. సో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క యాక్ట్ వల్ల ఇక అవంతి ఫీడ్స్, ఎఫెక్స్ ప్రోజన్ దానికి రిలేటెడ్ స్టాక్స్ కాబట్టి ఈరోజు ప్రెషర్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు పిఎన్సి ఇన్ఫ్రాటెక్ షేర్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అయితే వీళ్ళకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ రావడం జరిగింది, ₹495 కోట్ల కలిగిన ప్రాజెక్టు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రీ మార్కెట్లో అయితే షేర్ చేసుకున్నాం. సో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది కూడా నేను ఒక లైన్లో ఏంటంటే దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది, ఒకసారి గమనించండి. ఇక రైల్టెల్ షేర్ కూడా ఈరోజు పాజిటివ్గానే ట్రేడ్ అయింది. అఫ్కోర్స్ వీళ్ళకి 18 crore వర్త్ ఉన్న కాంట్రాక్ట్ అనేది దక్కించుకుంది కాబట్టి. నిఫ్టీ 50 ఆప్షన్కి సంబంధించిన ప్రీమియం డికే మనం పరిశీలన చేసినట్టయితే కాల్ అండ్ పుట్కి మార్నింగ్ అంతా కూడా సైడ్ వేస్లో ఉంది. ఇక సెకండ్ హాఫ్లో ఏంటంటే కొద్దిగా పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అయినాయి. క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ మొత్తం మీద 25,500 కిందకైతే రావడం జరిగింది. 25,200 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. 0.5% నెగిటివ్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.57 చూపిస్తుంది. ఎక్కువ మంది కాల్స్ అయితే సెల్ చేసినట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.95 చూపిస్తుంది. బట్ ఎనీహౌ 1 గంట తక్కువగా ఉందంటే బేరిష్. బట్ యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే దీంట్లో కొద్దిగా సెల్లింగ్ అనేది తక్కువగానే ఉంది, అంటే ఆల్రెడీ సెల్లింగ్ చేసిన పొజిషన్స్ని మనం చూస్తున్నాం అనమాట. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.57 చూపిస్తుంది, అంటే అగ్రెసివ్గా కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద నిఫ్టీ, సెన్సెక్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి యాజ్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇండియా విక్స్ అనేది ఒక్కరోజు ఎంత ఎప్పుడు పెరగలేదు, ఏకంగా ఈసారి 5.92% పెరిగింది. డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే ఆప్షన్స్ని హెడ్జింగ్ అనేది పర్పస్ యూజ్ చేస్తున్నారు. మార్కెట్లో కొద్దిగా అన్సర్టనిటీ అనేది ఉంది కాబట్టి. డాలర్ ఇండెక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్గా స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది, కొద్దిగా బులిష్గా అయితే ఉంటుందన్నమాట. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఈరోజు మాత్రం 96 points నెగిటివ్గా ఉంది. నిఫ్టీ అనేది సో ప్రీవియస్గా మనం ఈ లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం, 25,333 అని చెప్పేసి. మార్కెట్ అక్కడ టచ్ చేసింది, అక్కడ నుంచి కూడా కిందకి పడిపోవడం అనేది జరిగింది. ప్రస్తుతానికి మనకున్న సపోర్ట్ 25,136, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 24,999. సింపుల్గా ఏంటంటే 25,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ 82,718, ఇమీడియట్గా ఉన్న సపోర్టు
81,890. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 55,534, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 55,096. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది, ఎక్కడ కూడా రెసిస్టెన్స్ అనేది కనిపించట్లేదు. సో ప్రీవియస్గా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, అగైన్ ఏంటంటే బయర్స్ స్టెప్ ఇన్ అయ్యారు, అక్కడి నుంచి కూడా గ్యాప్ అప్ తర్వాత పైకి వెళ్ళిపోతుంది. అగైన్ ఏంటంటే మార్కెట్లో కొద్దిగా అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది కాబట్టి హెడ్జింగ్గా గోల్డ్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గోల్డ్లో మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 1,10,666 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెసిస్టెన్స్ అయితే 1,12,000 దగ్గర అయితే కనిపిస్తుంది. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,33,000 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,31,000 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. అండ్ ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ అండర్ ప్రెషర్లో ఉంది, ప్రీవియస్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి, నెక్స్ట్ మనకి 5,491 సపోర్టు అండ్ 5,647 రెసిస్టెన్స్. ఇక న్యాచురల్ గ్యాస్ కూడా కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది. 249.9 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 265.6 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక బిట్ కాయిన్ కూడా అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 1,11,511. ఫ్రెండ్స్, మొత్తం మీద ఐటీ సెక్టారు కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో ఐటీ సెక్టార్కి కొద్దిగా ప్రాబ్లం లేదు, కానీ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్లో మాత్రం కొంచెం అన్సర్టనిటీ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా యుఎస్ ఈ యొక్క వీసా ప్రాసెస్ గురించి. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్స్ అలొకేషన్ ఎలా జరుగుతుంది, దాంట్లో ఏదైనా పార్షియాలిటీ ఉంటుందా, ఇటువంటివి కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఏంటంటే ముఖ్యంగా ఐటీ సెక్టర్ అనేది చాలా రెసిలియంట్గా, చాలా ఫాస్ట్గా మంచి మంచి డెసిషన్స్ అనేది తీసుకొని ఈ యొక్క డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఏంటంటే వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకుంటారనేది ఐటీ సెక్టర్ని డ్రైవ్ చేస్తుంది. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయంటే తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ అని తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.